మైకేల్ చార్ట్ ఒక క్రిస్టియన్ స్పేస్ సైంటిస్ట్. ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఏంటంటే ద 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పేసి, ప్రపంచంలో మానవ జాతిని ఎక్కువగా ప్రభావితం చేసిన 100 మంది మహామహుల జాబితా అని పెద్ద గ్రంథాన్ని రాశాడు. ఆయన తీసుకున్నటువంటి క్రైటీరియా ఏమిటంటే, ఎవరిని పడితే ఆయన వారిని తన గ్రంథంలో తీసుకోలేదు, చరిత్రలో యథార్థంగా ఉన్న వ్యక్తులనే తీసుకున్నాడు. ఆయన చరిత్రలో ఖచ్చితంగా ఈయన ఫలానా సంవత్సరంలో పుట్టాడు, ఫలానా దేశంలో పుట్టాడు, ఫలానా భాగంలో పుట్టాడు, ఇన్ని సంవత్సరాలు పుట్టాడు, ఈయన చరిత్ర ఇలా ఉంది అని చరిత్ర ఆమోదించిన వ్యక్తులనే తీసుకున్నాడు. మైకేల్ చార్ట్ ఒక క్రిస్టియన్. కానీ ద 100 గ్రంథంలో మొదటి ర్యాంక్ ని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. సుబ్హానల్లాహ్. మూడో ర్యాంక్ ని అతను ఈసా అయ్యుండి కూడా మూడో ర్యాంక్ ని ఈసా అలైహి సలాం ఇచ్చారు. ఎవరైనా సరే నన్ను ఈసా అయ్యుండి కూడా ఎందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి ర్యాంక్ ఇచ్చావు, ఆయనకి థర్డ్ ర్యాంక్ ఇచ్చావు అని అడిగితే నా చెప్పేటువంటి సమాధానం ఇదే: ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ ప్రజలందరినీ ఇటు లౌకికంగాను అటు పరలౌకికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను భౌతిక పరంగాను 2 రంగాల్లో విజయవంతంగా నడిపించిన ఏకైక వ్యక్తి చరిత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి దైవ విశ్వాసం, ఆయన తన సహచరుల పట్ల చూపినటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ భావం. అందరూ ఏమనుకున్నారు వారంటే, నన్నే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అధికంగా ప్రేమించేవారు, నేనంటేనే ప్రవక్త గారికి ఇష్టం. అప్పటికే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నాకు అందరికంటే అబూబకర్ ఇష్టం, తర్వాత ఉమర్ ఇష్టం అని చెప్పేసి పేర్లు చెప్పిన ప్రతి సహాబీ యొక్క మనసులో ఏముండేదంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్నే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రేమ మన పంచరసూలు. శత్రువులు కూడా ఆయన చూసి అబూ సుఫియాన్ హెరాక్లియస్ దగ్గర ఉన్నారు. హెరాక్లియస్ కి అప్పుడే వార్త అందింది. ఏమని? ఎవరో మక్కాలో ఒక ప్రవక్త రానున్నాడంట, నేను ప్రవక్తను చెప్తున్నాడంట, ఆయన నమాజ్ చదవాలంటున్నాడంట, మానవులందరూ సమానమని చెప్తున్నాడంట, కులమత భేదాలు లేవంటున్నాడంట, తల్లిదండ్రులకు సేవ చేయాలని, న్యాయపరంగా వ్యవహరించాలని, ఎవరికి అన్యాయంగా తీసుకున్న ప్రతి ఒక్కటి తీర్పు దిన రోజు లెక్క చెప్పాలని ఇలా చెప్తున్నాడని చెప్పేసి నేను విన్నాను. ఆ జాతికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనగానే అబూ సుఫియాన్ చేతుడు, నేనున్నాను రాజా. ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఆ రోజు అందరి సమక్షంలో శత్రువులు కూడా ఆయన ఎలా ప్రేమించేవారో చెప్తున్నాను. అప్పుడు ఆయన అడిగాడు, మరి మీరు ఎప్పుడైనా ఆయన నోట మీరు అబద్ధం విన్నారా అన్నాడు. హెరాక్లియస్ అడిగాడు. దానికి అబూ సుఫియాన్ ఏమన్నాడంటే, నా జీవితంలో పుట్టినది మొదలుకొని నాకు తెలిసిన కాడి నుంచి ఆయన నోట నేను అబద్ధం అన్నది వినలేదు అన్నాడు. హెరాక్లియస్ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? మామూలు ప్రజల విషయంలోనే అబద్ధం ఆడని వాడు దేవుడి విషయంలో అబద్ధం ఆడాడంటే ఎలా నమ్మేది? ఆయన నిశ్చయంగా దైవ ప్రవక్త అయ్యి ఉంటాడు అన్నారు. రాజుల సమక్షంలో ఎవరు అబూ సుఫియాన్ అప్పటికి ఇస్లాం స్వీకరించలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ప్లాన్లు వేసినటువంటి వారిలో అబూ సుఫియాన్ కూడా ఒకడు. కానీ అబూ సుఫియాన్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే శత్రువులు కూడా ఆయన ప్రేమించారు. సోదరుడా, శత్రువులు కూడా ఆయన యొక్క క్యారెక్టర్ మీద ఇంత కూడా అల్హమ్దులిల్లా మచ్చలు చూపించలేకపోయారు. అలా ప్రేమించారు. వారి అమానతులు కూడా చివరికి మక్కా విడిచిపెట్టేటప్పుడు ఆ సందర్భంలో కూడా కొంతమంది అమానతులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్నాయి. అలీ రజియల్లాహు తఆలా వాళ్ళు చెప్పారు, అమానతులు ఇచ్చేసేయమని చెప్పేసి. మొన్న 17వ తారీఖు జూలైలో సంజయ్ కపూర్ అని చెప్పేసి 10,000 కోట్లకి అధిపతి ఎక్కడో లండన్లో ఫామ్ హౌస్లో ఊరక విహారయాత్ర కోసం చెప్పి తన ఫామ్ హౌస్లో తిరుగుతున్నాడు. చెట్టు నుంచి ఒక తేనెటీగ చిన్నది ఒకటి వచ్చి నోట్లో జరపడిపోయింది. ఈ స్వరపేటకు పక్కన ఉన్నటువంటి టిష్యూ అలా కాడేసింది. చిన్న తేనెటీగ ఇది పెద్ద విశేషమా? కానీ ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆ స్వరపేటిక దగ్గర వెంటనే వాసిపోయింది. శ్వాస ఆడక ఆ స్ట్రోక్ వచ్చేప్పుడు ఎన్ని రోజులు బతుకుతాం అనుకుంటున్నాను? ఒకవేళ ఈ క్షణం చచ్చిపోతే నీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు లభిస్తుందా? పోనీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను తన అనుచరుడుగా ఒప్పుకుంటాడా? ఇది ఆలోచించాలి. లేదు రండి ఎట్లానో ఏదో పోతున్నాం, కొంచెం వాళ్ళ జుమా నమాజ్ చదివేసుకుంటాము, తర్వాత మేము వెళ్ళిపోతాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉన్నాం అనుకోండి,
ఏ ఒక్కటి కూడా ఆమోదయోగ్యం కాదు. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت. بسم الله الرحمن الرحيم هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారపతుడు ఏకబల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా, సర్వాధికారి, కార్య ప్రణాళిక కర్త, సర్వ సమర్థుడు, భద్రతను ఇచ్చేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రకృతిలో ఉన్నటువంటి అణువు ఆయనపై ఆధారపడేటువంటిదే, కానీ ఆయన ఎవరిపై ఆధారపడేటువంటి వాడు కాదు. ఎవరి అవసరము ఆయనకు లేదు. అందరూ ఆయనపై ఆధారపడేటువంటి వారే. ఆయన ప్రాణం పోసేవాడు, ఆయన ప్రాణం తీసేవాడు, తిరిగి బ్రతికించేవాడు కూడా అల్లాహే. సోదరులారా, మనిషిని సృష్టించినటువంటి వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ తబారక వ తఆలా. మరి ఆయన సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడు. అలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందరో ప్రవక్తలను ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాకా ఎందరో ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. ఆ ప్రవహింపజేయబడినటువంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదరులారా, సోదరిమణులారా,
జుమా ఒక మహత్తరమైన, పవిత్రమైన, ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన స్థానం కలిగింది. జుమాకు హాజరైనటువంటి వాడు దగ్గరగా కూర్చోవాలి. వచ్చిన వెంటనే 2 రకాతులు నఫిల్ నమాజ్ చదువుకుని జుమాలో హాజరు కావాలని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. గోళ్ళు కాలుకోవడం, గోళ్ళు గిల్లుకోవడం, మోకాళ్ళకు బంధాలను వేసుకుని కూర్చోవడం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిద్రించేటువంటి ఒక మనిషి ఎదురుగా ఉన్నటువంటి ఒక పుల్లని ఇలా తీసి అలా పెడితే అతడు ఒక వ్యర్థమైనటువంటి పని చేశాడు అన్నారు. నిద్రపోయే వాడిని లేపితే కూడా ఒక పనికి మాలిన పని అన్నారు. ఇక నిద్రపోవడం ఎంత పెద్ద పని మాలిన పనో మీరు ఆలోచించండి. జుమాలో ఉన్నటువంటి గడియను పొందడానికి ఏం చెప్తున్నాడు, నాలో ఉన్న లోపాలేంటి, నేనేం సరిదిద్దుకోవాలి, మళ్ళా వచ్చే జుమ్మా దాకా నువ్వు బతుకుంటావో లేదో గ్యారెంటీ. మరి ఇన్ని సంవత్సరాలు నీ జుమాల్లో నీకు వచ్చిన మార్పు ఏంటి? ఇది గ్రహించాలి. కాబట్టి జుమాలో ఉన్నటువంటి ఆ గడియను పొందేటువంటి నిమిత్తం ఎవరైతే పవిత్రంగా, పరిశుభ్రంగా స్నానం చేసి ఇంటి వద్దనే కాలినడకతో మసీదుకు వస్తారో వారు ఒక్క అడుగు వేస్తే 1 సంవత్సరం తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. మరెవరైతే ఒక అడుగు వేస్తారో వారికి మరో సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం. ఒక్కొక్క అడుగుకి సంవత్సరం నఫిల్ ఉపవాసాలు, సంవత్సరం తహజ్జుద్ పుణ్యాలు. మరి ఎంతమంది అలాంటి మంచి సంకల్పాలతో వస్తున్నారో ఎవరికి పడ్డారు? సోదరుడా, ఈనాటి నాకు ఇవ్వబడినటువంటి అంశం మేధావుల మధ్యలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ప్రపంచం అజ్ఞానం అనేటువంటి చీకటిలో తచ్చాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మనిషికి మరో మనిషిగా విలువ లేనప్పుడు, గౌరవం లేనప్పుడు, దౌర్జన్యం చేసేవాడే సమాజంలో దొరగా పరిగణించబడేటువంటి రోజుల్లో, దొంగతనం, వ్యభిచారం, లంచగొండితనం రాజ్యాలేలుతున్నటువంటి రోజుల్లో మూఢనమ్మకాలు, దురాచారాలు, కాల్పానిక సిద్ధాంతాలతో సమాజం అట్టుడిగిపోతున్నటువంటి రోజుల్లో మానవ జాతి పూర్తిగా ముక్క చెక్కలైపోయి, ఒక్కడినటువంటి సృష్టికర్తకు దూరమైపోయి, కోరికలకు బానిసైపోయి, మనోవాంఛల దాసులైపోయి నరకాగ్ని పైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి సర్వోన్నతుడైనటువంటి ఆ మహాసృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా ప్రపంచంలోనేటువంటి అజ్ఞాన చీకట్లను తరిమి కొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసరింపజేయడానికి, ఒక మనిషిని మహోన్నతుడుగా మలచడానికి, దౌర్జన్యానికి సమాజంలోనే సమాధి కట్టడానికి, దొంగతనం, వ్యభిచారం, మద్యం ఇలాంటి రుగ్మతలన్నింటినీ రూపుమాపడానికి, స్త్రీ మాతృమూర్తికి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించడానికి, మూఢనమ్మకాలు, కాల్పనిక సిద్ధాంతాలు ఇలాంటి వాటన్నింటినీ మట్టి కరిపించడానికి, మొక్క చెక్కలైనటువంటి మానవ జాతిని ఏకతాటి మీదకు ఆహ్వానించడానికి, నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలోనికి ఆహ్వానించడం కోసం మానవులలోని అవతరింపజేయబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయుడు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున శిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవేశింపజేయడం జరిగింది. సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన యొక్క స్థానాన్ని మనం అవగతన చేసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చారు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశంలో ఉన్నటువంటి నిండు చంద్రుణ్ణి తన సూపుడు వేలు సైగతో 2 ముక్కలుగా చేశారు. మూసా అలైహిస్సలాం భూమి మీద నుండి అల్లాహ్తో మాట్లాడారు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజును ఇవ్వడానికి, స్వర్గ నరకాలను చూయించడానికి సిద్రతుల్ ముంతహా దగ్గరకు పిలుచుకున్నారు. సాక్షాత్తు సృష్టి ప్రారంభమైన నాటి నుండి ఏ జీవి కూడా అడుగు పెట్టని అతి పవిత్ర స్థలాలలోనికి జిబ్రాయిల్ కూడా సిద్రతుల్ ముంతహా దగ్గర ఆగిపోయారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు కూడా ఇక్కడి నుంచి అనుమతి లేదు, ఒకవేళ కాలేస్తే కాలి బూడిదైపోతాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే ప్రవేశించారు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదుల కుట్రల నుండి, వారి ఆగడాల నుండి ఈసా అలైహిస్సలాం వారిని రక్షించడానికి పైకి పిలుచుకున్నారు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ నరకాలను చూయించడానికి ఆకాశాల మీదకు పిలుచుకున్నారు. సోదరులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వారికి జీవుల భాష తెలుసు, ఆయన పక్షుల భాష తెలుసు అని చెప్పేసి మనం ఖురాన్లో చదువుతూ ఉన్నాం. అదే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జీవుల భాష, వాటి బాధ, వాటి వేదన కూడా తెలుసు. మస్జిద్ నబవీలో ఒకసారి ఒక ఖర్జూరపు మాను మూలుగుతూ ఉంటుంది. ఆ శబ్దం అప్పటిదాకా ఆయన ఒక చెక్క దాని మీద ఎక్కేవారు. దాని తర్వాత ఒక మెంబర్, ఒక స్త్రీ, ఒక సహాబియా చేర్చుకుని తీసుకుని వచ్చారు. ఆ ఖర్జూరపు మాను ఏడవడం, మూలుగుతున్న శబ్దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రహించి దాని మీద చేయబెట్టినప్పుడు అది ఆగిపోవడం జరిగింది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జీవుల భాష, వాటి బాధ, వేదన కూడా తెలుసు. సోదరులారా, తీర్పు దినం నాడు సిఫారసు చేసేటువంటి వారు సర్వ ప్రవక్తలు మౌనం వహించిన వేళ అల్లాహ్ ముందు సిఫారసు చేసేటువంటి వారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమూదుని అలంకరించేవారు ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. రండి, 7వ శతాబ్దంలో యూరోప్ దేశాలన్నీ అంధకార చీకటి గొయ్యలో తచాడుతున్నప్పుడే ప్రజాస్వామ్య కాంతులను ప్రపంచానికి విస్తరింపజేసినటువంటి వారు, వెలుగుల్ని ప్రసరింపజేసినటువంటి వారు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆడది అంగడి బొమ్మ కాదని, ఆమెకు ఆస్తి హక్కు ఉందని, ఆమెను ఆదరించాలని, ఆ అమ్మ కాలి కిందే స్వర్గం ఉంది అని చెప్పినటువంటి ఆదరణకర్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచం ఇప్పటిదాకా కూడా చేయనటువంటి మద్యపాన నిషేధాన్ని 1400 సంవత్సరాల క్రితమే సంపూర్ణంగా మద్యపాన నిషేధాన్ని అమలు పరిచినటువంటి సంఘ సంస్కర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కూతుర్ని కాపాడుకోండి, నాతో పాటు ఇలా స్వర్గంలో ఉండండి అని చెప్పినటువంటి ఆదరణకర్త, సంఘ సంస్కర్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయంకరమైనటువంటి ఇసుక ఎడారుల్లో, అంతర్గత యుద్ధాలలో లీనమైపోయి క్రూరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి, బాహ్య ప్రపంచాన్ని చూడలేనటువంటి అంధకార స్థితిలో ఉన్న ప్రజలను ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తులుగా, న్యాయ నిపుణులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అనుభవించడానికి ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నా, అనుభవించడానికి ఈ ప్రపంచంలో అన్ని వనరులు ఉన్నా, ఈ లోక సుఖాలకు దూరంగా ఉండి అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్నటువంటి పేదరికంలోనే ఉంచు, ఈ ముహమ్మద్కి పేదరికంలోనే మరణాన్ని ప్రసాదించు అని ప్రార్థించిన అతి నిరాడంబరమైన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా 1400 సంవత్సరాల నుండి ప్రతి శతాబ్దంలో వేల కోట్ల జీవితాలకు స్ఫూర్తిదాయకంగా వారిని ప్రేరేపిస్తూ ప్రపంచ చరిత్రలోనే మానవ జీవితానికి అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసి మానవ జీవిత గతినే మార్చివేసినటువంటి, ప్రతి యుగంలోనూ మానవాళిపై తనదైన ముద్ర వేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, ఇప్పటికి 1400 సంవత్సరాలు గడిచిన అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తి, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఆయన రాజులను ఓడించి రాజ్యాలను జయించి భూమిని పాలించడానికి వచ్చినటువంటి చక్రవర్తి కాదు. ముక్క చెక్కలైపోయినటువంటి మానవ జాతిని ఏకతాటి మీదకు ఆహ్వానించి నిజ సృష్టికర్తకు దగ్గర చేసి స్వర్గం వైపులకు ఆహ్వానించడానికి వచ్చిన అంతిమ దైవ సందేశానుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సర్వ ప్రవక్తలు ఏ ప్రవక్త అనుచరులుగా పుడితే బాగుండు అని ఆశపడ్డారో, ఎవరి కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు దువా చేశారో, ఎవరి గురించి మోషే లాంటి ప్రవక్త అని చెప్పబడిందో, ఎవరి గురించి అయితే ఈసా అలైహిస్సలాం వారు వారికో ఆదరణకర్త, ఆఖరి ప్రవక్త అహ్మద్
అనే శుభవార్తను ఇచ్చారు. ఆ ప్రవక్తే, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఆదరణకర్త, విశ్వ ప్రవక్తలందరూ ఎదురు చూసినటువంటి ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఆ మహనీయుడి గురించి మనం తెలుసుకునే ముందు, మనకంటే ముందు ఎందరో చరిత్రకారులు, మేధావులు ఆయన గురించి ఏం తెలుసుకున్నారు, ఆయన గురించి ఏం ప్రవచించారు అని వారి మాటల్లోనే మనం ఆలోచన చేద్దాం. అల్లరోళ్ళు, ఆందోళనకారులు, చిల్లరోళ్ళు మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందరో చరిత్రకారులు, ఓ జార్జ్ బెర్నార్డ్ షా, జాన్ విలియం డ్రేపర్, హెచ్ఆర్ గిబ్, థామస్ కార్లైల్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, మహాత్మా గాంధీ, దివాన్చంద్ శర్మ, జాతిపిత గాంధీజీ, రామకృష్ణారావు, అడియార్, లామట్టైన్, ఇలా పెద్ద పెద్ద చరిత్రకారులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రను పరిశీలన చేసి ఆయన చరిత్ర గురించి వారు పలికినటువంటి చిరుమాటలను మనం చాలా పరిశీలన చేద్దాం. జార్జ్ బెర్నార్డ్ షా అంటున్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఆయన లాంటి వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే నేటి ప్రపంచ సమస్యలను పరిష్కరించి ప్రపంచం కోల్పోయినటువంటి శాంతి సుఖాలను అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా అన్న మాటలు సోదరుడా ఏ ముస్లిం చెప్పిన మాటలు కాదు. ఎందుకంటే ఆయన అలాంటి పరిపాలన అందించారు. మన భేదభావాన్ని ఆయన చూపలేదు సోదరుడా. ఆయన కాలంలోనే మగ్జూమ్ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేసింది. ఫాతిమా అని చెప్పేసి మగ్జూమ్ జాతికి చెందినటువంటి స్త్రీ, చాలా రాయల్ ఫ్యామిలీ, ఉన్నతమైనటువంటి వంశం, మంచి కుటుంబం, పెద్ద ఖాందాన్. అందరూ ఏమని మషూరా చేసుకున్నారంటే ఏదో పొరపాటున జరిగింది, ఎందుకంటే ఎవరైతే దొంగతనం చేశారో వారి చేతులను హస్తఖండన చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించారు. మరి అలాంటి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీలో జరిగితే ఆ వంశానికి అవమానం వస్తుంది అని చెప్పేసి అందరూ ఒక మషూరా చేసుకున్నారు. ఎవరితో సిఫారసు చేపిద్దాము, రికమెండేషన్. అరే ఉసామా బిన్ జైద్ అంటే, జైద్ కుమారుడు ఉసామా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఇష్టం, చాలా యువకుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగానో అభిమానించేటువంటి వాళ్ళు. అందరూ తీర్మానం చేసుకున్నారు, ఏంటి, ఎలానైనా సరే ఈ శిక్షను ఆపాలి, రికమెండేషన్ చేద్దాం. సాధారణంగా ఎవరైనా అంతేగా బాబు, ఏదైనా చేస్తే ఏ ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎవరైనా తెలుసు అనుకోండి వాళ్ళ ద్వారానో లేకపోతే పెద్ద మనుషుల ద్వారానో రికమెండేషన్ చేయించి సెటిల్మెంట్ మాట్లాడుకుంటాం. మనం వచ్చిన జబ్బే కదా సమాజంలో. సోదరుడు చూడండి, అందుకని వీళ్ళందరూ ఏమైనా ఆలోచించారంటే ఇప్పుడు ఈ హస్తఖండన జరిగితే ఆ ఫ్యామిలీకి మొత్తానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. మనం ఉసామా చాలా ఇష్టం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైద్ కుమారుడు, సరే మనం అందరం వెళ్ళి ఆయనతో చెప్పేద్దాం, ఆయన చేత ఆయనకి చెప్పిద్దాం, వింటాడు అనుకున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఉసామా ఎలానైనా చెప్పు, నువ్వంటే ఇష్టం కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పి ఈ శిక్షను అమలుపరచవద్దని చెప్పు అని చెప్పారు. అలానే వెళ్ళాడు ఉసామా. వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే ఆ దొంగతనం కేసు వచ్చింది కదా, కొంచెం ఎలానైనా సరే దాని గురించి మీరు ఆలోచించండి అన్నట్టుగా రికమెండేషన్ చేశారు. తాను ప్రేమించే వ్యక్తి, తాను అభిమానించేటువంటి వ్యక్తి, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ముఖ కవళికలు మారిపోయాయి. ఏమో తెలుసు, ఉసామా దేని గురించి నువ్వు నా దగ్గర సిఫారసు చేయడానికి వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించినటువంటి ఒక ఆదేశాన్ని గురించి సిఫారసు చేయడానికి నా దగ్గరకు వచ్చావా? ప్రజలందరినీ సమీకరించారు. వెంటనే ప్రజలందరి ముందు ఏమని చెప్పారంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలారా, మీకు పూర్వం గతించినటువంటి జాతులు ఎందుకు నాశనమయ్యాయంటే వారిలో స్థితిమంతులు, శ్రీమంతులు, పెద్ద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు తప్పులు చేస్తే విడిచిపెట్టేటువంటి వాళ్ళు, బలహీన బడుగు వర్గాలు తప్పు చేసినటువంటిప్పుడు వారిని దారుణంగా శిక్షించేటువంటి వారు. అందుకని అల్లాహ్ శిక్షలు ఆ జాతులన్నీ కూడా ఆయన ఆగ్రహానికి చిక్కుకున్నాయి. నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుడైనటువంటి అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, ఒకవేళ మగ్జూమ్ జాతికి చెందిన ఆ ఫాతిమా కాదు, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించే తన ముద్దుల కుమార్తె, నా సొంత కుమార్తె ఫాతిమా ఈ దొంగతనం చేసిన ఆమె చేతులు కూడా నేను శిక్ష విధించేటువంటి వాడిని, తీయించి ఉండేవాడిని. మన వ్యత్యాసం లేదు సోదరుడు. ఈరోజు మన దగ్గర మనోడైతే ఒక రకంగా, మరోవాడైతే మరో రకంగా ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకని ఈ రోజు ఆ న్యాయం కరువైపోబట్టి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు మన సమాజంలో చూస్తున్నాం. న్యాయవంతుడికి దక్కాల్సినటువంటి, హక్కుదారుడికి దక్కాల్సినటువంటి న్యాయం దక్కడం లేదు అన్నది నిలువెల్లు సత్యం. అందుకని జార్జ్ బెర్నార్డ్ షా అంటున్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఆయన లాంటి వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచానికి నాయకత్వం వహిస్తే ఆయన ప్రపంచ సమస్యల్ని పరిష్కరించి కరువైన శాంతి సుఖాలను అందజేయగలడు. ఎవడు నావాడా పొరుగువాడా అని చూడలేదు,
ధర్మం ఎలా ఉందో అలా అని. సోదరులారు, జార్జ్ బెర్నార్డ్ అన్న మాటలు. విలియం డ్రేపర్ అంటున్నారు, క్రీస్తు శకం 573 సంవత్సరంలో జస్టియన్ చనిపోయిన తర్వాత అరేబియాలోని మక్కా నగరంలో ఒక మహా మనిషి జన్మించాడు. ఆయనే ముహమ్మద్. ఆయన మానవ జాతిపై ఎంతో గొప్పదైనటువంటి ప్రభావాన్ని వేశారు. ఇక ఎన్నటి కూడా ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. జాన్ విలియం డ్రేపర్ అన్నమాట. హెచ్ఆర్ కిమ్ అంటున్నారు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు. ఆయన తెచ్చినటువంటి సంస్కరణల ద్వారానే స్త్రీ జాతి యొక్క గౌరవం, ఔన్నత్యం పెరిగింది అని ప్రపంచ చరిత్రలో అని చెప్పడానికి ఎవరు కూడా అనుమానపడవసరం లేదు. అంతకుముందు స్త్రీని ఒక అంగడి బొమ్మగా, నగ్నంగా వస్తువుగా ఆడించేటువంటి రోజులు ఒక విలువే లేదు. భర్త చనిపోతే బ్రతకడానికి వీలే లేదు. అరబ్ దేశాలలో అయితే అడవుల్లో విడిచిపెట్టేటువంటి వాళ్ళు. పాశ్చాత్య దేశాల్లో అయితే స్త్రీలను ఉమెన్ ఇట్ ఈస్ ఎ థింగ్, ఇది ఒక వస్తువు అన్నారు. విలువే లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఆస్తి హక్కులు ఇచ్చారు. వితంతువులు తిరిగి మరలా వివాహం చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించారు. వారికి స్వేచ్ఛ, సమానాలను అన్ని రంగాల్లో అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. వారికి దైవ ఆజ్ఞల ప్రకారం ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రసాదించడం జరిగింది. అందుకని హెచ్చరికంటున్నారు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు. కానీ ఈ రోజు ప్రపంచం అంటుంది స్త్రీని వంటింటి కుందేలుగా చేశారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అల్లాహ్ దృష్టిలో. కాబట్టి రిజాలు కవామూన అలన్ నిసా, శక్తి పరంగా పురుషుడికి ఆధిక్యత ఇవ్వబడింది. ఎందుకంటే సంపాదించడం కోసం. అంతే తప్ప స్త్రీ పురుషులు ఇద్దరు సమానులే. అందుకని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీ జాతి ఉద్ధారకుడు. ఆయన ద్వారానే స్త్రీ యొక్క స్థానం, మాతృస్థానం పెరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా థామస్ కార్లైన్ అంటున్నారు, 23 ఏళ్ల కఠినమైన జీవితంలో, 23 ఏళ్ల కఠినమైనటువంటి జీవితంలో అసలైన పరీక్షకు తగిన వ్యక్తిగా, అనుభవ యోధునిగా నేను వాటిని తిరిగించాను. 23 ఏళ్ల కష్టాలు, 1-2 సంవత్సరాలు కాదు. అతి భయంకరమైనటువంటి వేదనలు. బంధువులు అనుకున్న వాళ్లే రాబంధువులై పీక్కుని తినేటువంటి వారు, నాన్న వాళ్లే కాదు అని నెట్టేసినటువంటి పరిస్థితులు. ఎంత భయంకరంగా వేధించారు, దూషించారు, అనేక రకాలైనటువంటి వాదనలు వేశారు. మాంత్రికుడు అన్నారు, ఇంద్రజాలికుడు అన్నారు, అనేక రకాల ఉపద్రవాలను సృష్టించేవాడన్నారు. అన్నింటినీ సహనంతో, శత్రువును కూడా ప్రేమించి, చెడును కూడా మంచితో ప్రాలతోలి సమాజానికి ఆదర్శంగా, అనుపమ యోధునిగా 23 ఏళ్ల కఠినమైనటువంటి జీవితంలో ఆయన నేను చూశాను అని చెప్పేసి థామస్ కార్లైన్ అన్నటువంటి మాటలు. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అంటున్నారు, ఆయన ఓ రాజ్యానికి అధిపతిగాను, ఓ ధర్మపీఠానికి అధినేతగాను ఆయన తనలోనే ఓ పోపు, ఓ శిశురు అని చెప్పవచ్చు. ఆయన పోపే గాని పోపు లాంటి పటాటోపం లేదు. ఆయన శిశురే గాని శిశుర్ లాంటి వైభవం లేదు. స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక పట్టు దళము లేదు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పరిపాలించాను అని చెప్పే హక్కు ఉందంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనడంలో అతిశయోక్తి లేదు అన్నారు రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్నమాట. నిజమే, ఓ రాజ్యానికి అధినేతగా, ఓ ధర్మపీఠానికి అధిపతిగా ఆయన తనలోనే ఓ పోపు, ఓ శిశురు, కానీ ఏ సుఖాలు లేవు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒకసారి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో విశ్రమిస్తున్నారు. కానీ ఆ సమయంలో ఆయన ఒంటి మీద వస్త్రం లేదు, అంటే చొక్కా లేకుండానే ఖర్జూరపు చాప మీద పడుకున్నారు. ఆయన ఎప్పుడైతే సలాం వినిపి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వాలైకుం అస్సలాం లోనికి రావడానికి అనుమతి ఇచ్చారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్నారు. ఈ వీపు మీద ఖర్జూరపు ఆకుల ముద్రలు పడి ఉన్నాయి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా నేర్చారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా కూడా ఈ రివాయత్ ఉంది, ఆయన కూడా ఏడ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కిస్రా కైసర్ల వైభవాలు చూడండి. మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త నుండి ఇంతటి దారుణమైనటువంటి ఇలాంటి పేదరికంలో ఉన్నారు, మీరు అనుమతిస్తే మెత్తటి పరుపులు తెచ్చిస్తాము అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి పరలోకంలో ఉత్తమమైనటువంటి స్థానాలను ప్రసాదించడం మీకు సంతోషం కలిగించడం లేదా? ఈ జీవితం ఓ బాటసారి లాంటిది. ఒక బాటసారి పయనం చేస్తూ ఆ ఎండ వేడిని తట్టుకోలేక చెట్టు ఎక్కడైనా నీడ కనబడినప్పుడు చెట్టు నీడలో ఎలా విశ్రాంతి తీసుకొని తిరిగి మరలా చెట్టు నీడను విడిచిపెట్టి తన గమ్యస్థానం కోసం పయనం చేస్తాడో,
మనం కూడా ఈ ప్రపంచంలో బాటసారిగా ఉన్నాము. ఇక్కడ సుఖాలను అనుభవించడం కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇచ్చారు, ఏది కావాలి అన్నప్పుడు నేను ఆకృతినే కోరుకున్నాను అన్నాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ఎలాంటి ఖజానా, రక్షక బట దళము లేదు, అంగ రక్షకుడు లేడు, తానే ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ చరిత్ర ఎంతమందికి తెలుసు సోదరులారా? ఎంతమంది సీర చదివారు? ఏదో కొరన్నా పుట్టాం, జుమా నమాజ్కు వచ్చాం, ఎప్పుడన్నా ఖురాన్ కొంచెం చేసి చదువుతాం అంతే. జుమా అయిపోతే మళ్ళీ ఖురాన్ జోలే పోవు నువ్వు. అసలు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఏ సీరత్ పుస్తకమైనా చదివావా? ఈరోజు ఇలా ఉన్నాయి ఉపద్రవాలు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు? మనమే కరెక్ట్ లేనప్పుడు, మనకే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర తెలియనప్పుడు నువ్వు నలుగురికి ఏం చెప్తావు? ఈరోజు ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఇన్ని వదంతులు వస్తున్నాయి, ఇన్ని రకాలైనటువంటి అపోహలను సమాజంలో సృష్టిస్తూ ఉన్నాము, కానీ మనకి ఇంతవటికి కనువిప్పు కలగడం లేదంటే అంతకంటే ఆశ్చర్యం ఉంది. సోదరుడు రండి. తర్వాత మైకేల్ చార్ట్ ఒక క్రిస్టియన్ స్పేస్ సైంటిస్ట్. ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఏంటంటే ద 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పేసి, ప్రపంచంలో మానవ జాతిని ఎక్కువగా ప్రభావితం చేసిన 100 మంది మహామహుల జాబితా అని పెద్ద గ్రంథాన్ని రాశాడు. ఆయన తీసుకున్నటువంటి క్రైటీరియా ఏమిటంటే, ఎవరిని పడితే ఆయన వారిని తన గ్రంథంలో తీసుకోలేదు, చరిత్రలో యథార్థంగా ఉన్న వ్యక్తులనే తీసుకున్నాడు. ఆయన చరిత్రలో ఖచ్చితంగా ఈయన ఫలానా సంవత్సరంలో పుట్టాడు, ఫలానా దేశంలో పుట్టాడు, ఫలానా భాగంలో పుట్టాడు, ఇన్ని సంవత్సరాలు పుట్టాడు, ఈయన చరిత్ర ఇలా ఉంది అని చరిత్ర ఆమోదించిన వ్యక్తులనే తీసుకున్నాడు. మైకేల్ చార్ట్ ఒక క్రిస్టియన్. కానీ ద 100 గ్రంథంలో మొదటి ర్యాంక్ ని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. సుబ్హానల్లాహ్. మూడో ర్యాంక్ని అతను ఈసా అయ్యుండి కూడా మూడో ర్యాంక్ని ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు. ఎవరైనా సరే నన్ను ఈసా అయ్యుండి కూడా ఎందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి ర్యాంక్ ఇచ్చావు, ఆయనకి థర్డ్ ర్యాంక్ ఇచ్చావు అని అడిగితే నా చెప్పేటువంటి సమాధానం ఇదే: ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ ప్రజలందరినీ ఇటు లౌకికంగాను, అటు పరలౌకికంగాను, ఇటు ఆధ్యాత్మికంగాను, భౌతిక పరంగాను 2 రంగాల్లో విజయవంతంగా నడిపించిన ఏకైక వ్యక్తి చరిత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దాని తర్వాత అడియార్ ఏమన్నాడంటే, తమిళనాడుకు చెందిన అడియాడు, పురుషోత్తమా యావత్ ప్రపంచానికి సన్మార్గ మార్గం చూపించవచ్చిన వాడా, విజ్ఞాన వివేచ మార్గాలు ప్రబోధించవచ్చిన రాజాది రాజా, అసంఖ్యాకమైన సైనిక వాహిని గల రోమన్ సామ్రాజ్యాన్ని పాదక్రాంతం చేసుకున్నవాడా, అంతులేని వజ్ర వైడూర్యాలు ధనరాశులు కలిగినటువంటి ముస్లిం సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావ, మీరు మీ బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ భారాన్ని మీ భుజాలపైన వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు నా కళ్ళంపట అశ్రుధారలు చిందుతూ ఉన్నాయి. ఇటువంటి అపురూపమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా, నాయకుడిగా పొందడానికి ముస్లింలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. అడియార్ అల్హమ్దులిల్లాహ్ చివరిలో ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నప్పుడు ఇస్లాం స్వీకరించాడు. ఆయన నేను ఆరాధించేటువంటి ఇస్లాం అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించాడు. అందులో ఉన్నటువంటి విషయం సోదరు 2 విషయం, దీన్ దునియా. ప్రపంచంలో కొంతమంది వాళ్ళు వేసినటువంటి ముద్ర ఉంటే భక్తిపరంగా ఉంటుంది, లేకపోతే దునియాపరంగా ఉంటుంది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 విషయాలలో, 2 రంగాలలో మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్ది 2 రంగాలలో విజయవంతంగా నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే నేను నా గ్రంథంలో మొదటి స్థానాన్ని ముహమ్మద్ గారికి ఇచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పటిదాకా 1400 సంవత్సరాలు గడిచిపోయినా ఆయన ప్రభావం ఇంకా శక్తివంతంగా పనిచేస్తూనే ఉంది. నిజంగా ఎవరు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడలేదు. మనం ఇప్పుడు కాదు, ప్రళయం దాకా వచ్చే వాళ్ళు కూడా ఎవరు చూడలేరు. కానీ ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే వస్త్రం వేసుకోవాలి, ఆయనలాగే గడ్డం పెంచాలి, ఆయనలాగే కుడి చేత్తో తినాలి, ఆయనలాగే పడుకోవాలి, నిద్ర తెచ్చేటప్పుడు ఆయనలాగే చేయాలి, ప్రతి విషయంలో ఫాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడలేదు.
ఆయన ఎవరు చూడలేదు, కానీ ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా నమాజ్ చదవాలి, ఆయనలాగా ఉపవాసం ఉండాలి. ఆయన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం దువా చేశాడు, ఆయన మరుగుదొడ్లోకి వెళ్ళేటప్పుడు ఏం దువా చేశాడు, ఆయన తల్లిదండ్రులతో ఎలా ఉన్నాడు, ఆయన భార్య బిడ్డలతో ఎలా ఉన్నాడు, నా టోటల్ లైఫ్, నా రోల్ మోడల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడలేదు ఆయన్ని మనం చూడలేదు. ఆయన్ని మనం కాదు, ఇంకో 100 సంవత్సరాలు కాదు, ఇంకో 1000 సంవత్సరాలు లేదు, ఇంకో 2000 సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు భూమి ఉంటుందో ప్రళయం దాకా వచ్చేవాళ్ళు కూడా ఒకవేళ ఆయన ఫాలో వస్తే ఆయనలాగే ఉండదు. చూడకపోయినా ఆయనలాగే అదే ప్రభావం వేయటం అంటే అది. వేరే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళలాగా ఉండాలనేటువంటి కోరిక కానీ ఆలోచన కానీ ఉండదు. అందుకని నేను నా గ్రంథంలో మొదటి ర్యాంక్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చాను. జాతిపిత గాంధీజీ యంగ్ ఇండియాలో ఏమన్నారంటే, ఇస్లాంలో, ప్రపంచంలో ఇస్లాంకు ఓ స్థానాన్ని కలగజేసింది ఖడ్గం కాదు అని నాకు మునుపటి కంటే ఎక్కువగా నమ్మకం కలుగుతుంది. ప్రపంచం ఏమనుకుంటుందంటే ఖడ్గంతో ఇది వ్యాపించింది అని. సోదరులారా, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో నిర్బంధమే లేదు. ఒకవేళ అలా అయితే ఏ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి వారు కాదు. అదే గాంధీ అంటున్నాడు, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని ఖచ్చితమైనటువంటి నిరాడంబరత, నిస్వార్థ సేవాభావం, తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బాధ్యతా భావం, తన సహచరుల పట్ల చూపినటువంటి ప్రేమాభావం, ఆయనలోని నిర్భయత, ఆయన కనపరిచినటువంటి అచంచలమైన దైవ విశ్వాసం, తన ధ్యేయం పట్ల కదిలించే నలవికాని నమ్మకం, నిలగడ, ఇవి ఇస్లాంకి ఓ స్థానాన్ని ప్రసాదించాయి. ప్రజలు ఇస్లాం వైపునకు తిరగటానికి ఆయన ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ తప్ప ఖడ్గం కాదు అన్నది నాకు మునుపటి కంటే ఎక్కువగా నమ్మకం కలుగుతుంది అని యంగ్ ఇండియాలో జాతిపిత గాంధీజీ అన్నారు. నిజమే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి దైవ విశ్వాసం, ఆయన తన సహచరుల పట్ల చూపినటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ భావం, అందరూ ఏమనుకున్నారు వారంటే, నన్నే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అధికంగా ప్రేమించేవారు, నేనంటేనే ప్రవక్త గారికి ఇష్టం. అప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నాకు అందరికంటే అబూబకర్ ఇష్టం, తర్వాత ఉమర్ ఇష్టం అని చెప్పేసి పేర్లు చెప్పిన ప్రతి సహాబీ యొక్క మనసులో ఏముండేదంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్నే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రేమ మన పంచారు. శత్రువులు కూడా ఆయన చూసి అబూ సుఫియాన్ హెరాక్లియస్ దగ్గర ఉన్నారు. హెరాక్లియస్ కి అప్పుడే వార్త అందింది. ఏమని? ఎవరో మక్కాలో ఒక ప్రవక్త రానున్నాడంట, నేను ప్రవక్తను చెప్తున్నాడంట, ఆయన నమాజ్ చదవాలంటున్నాడంట, మానవులందరూ సమానమని చెప్తున్నాడంట, కులమత భేదాలు లేవంటున్నాడంట, తల్లిదండ్రులకు సేవ చేయాలని, న్యాయపరంగా వ్యవహరించాలని, ఎవరిది అన్యాయంగా తీసుకున్న ప్రతి ఒక్కటి తీర్పు దిన రోజు లెక్క చెప్పాలని ఇలా చెప్తున్నాడని చెప్పేసి నేను విన్నాను. ఆ జాతికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనగానే అబూ సుఫియాన్ చేతుడు, నేనున్నాను రాజా. ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఆ రోజు అందరి సమక్షంలో శత్రువులు కూడా ఆయన ఎలా ప్రేమించేవారో చెప్తున్నాను. అప్పుడు ఆయన అడిగాడు, మరి మీరు ఎప్పుడైనా ఆయన నోట మీరు అబద్ధం విన్నారా అన్నాడు. హెరాక్లియస్ అడిగాడు. దానికి అబూ సుఫియాన్ ఏమన్నాడంటే, నా జీవితంలో పుట్టినది మొదలుకొని నాకు తెలిసిన కాడి నుంచి ఆయన నోట నేను అబద్ధం అన్నది వినలేదు అన్నాడు. హెరాక్లియస్ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? మామూలు ప్రజల విషయంలో అబద్ధం ఆడని వాడు దేవుడి విషయంలో అబద్ధం ఆడాడంటే ఎలా నమ్మేది? ఆయన నిశ్చయంగా దైవ ప్రవక్త అయ్యి ఉంటాడు అన్నారు. రాజుల సమక్షంలో ఎవరు? అబూ సుఫియాన్ అప్పటికి ఇస్లాం స్వీకరించలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ప్లాన్లు వేసినటువంటి వారు అబూ సుఫియాన్ కూడా ఒకడు. కానీ అబూ సుఫియాన్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే శత్రువులు కూడా ఆయన ప్రేమించారు. సోదరుడా, శత్రువులు కూడా ఆయన యొక్క క్యారెక్టర్ మీద ఇంత కూడా అల్హమ్దులిల్లా మచ్చలు చూపించలేకపోయారు. అలా ప్రేమించారు. వారి అమానతులు కూడా చివరికి మక్కా విడిచిపెట్టేటప్పుడు ఆ సందర్భంలో కూడా కొంతమంది అమానతులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్నాయి. అలీ రదియల్లాహు తఆలా వారు చెప్పారు, అమానతులు ఇచ్చేసేయమని చెప్పేసి. అంటే శత్రువులు కూడా ఆయన యొక్క క్యారెక్టర్ ని అంతగా ప్రభావితులయ్యారు. వారు కూడా ఆ విధంగా అంతగా ప్రేమించారు. కేవలంగా గుడ్డి ప్రేమతోనే, వారు జాతుల మీద ఉన్నటువంటి గుడ్డి ప్రేమతోనే ఆయన యొక్క దైవ దౌత్యాన్ని తిరస్కరించారు తప్ప ఆయన యొక్క క్యారెక్టర్ చున్నతమైనటువంటిది. సోదరుల జాతిపిత గాంధీజీ అన్న మాటలు ప్రొఫెసర్ రామకృష్ణారావు మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈయనేమన్నాడు తెలుసా? అనాథత్వం అన్నది నిశాయితకు పరాకాష్ఠ కావచ్చు. ఆయన జీవితం ఈ ప్రపంచంలో అనాథగానే ప్రారంభమైంది. రాజరికం అన్నది
అధికారాలకు, భౌతిక శక్తికి నిదర్శనం కావచ్చు. ఆయన జీవితం ఈ ప్రపంచంలో రాచరికంలోనే అంతమైపోయింది ఓ అనాథ బాలుడిగా. నిజమే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. జన్మించిన 6వ ఏట జన్మనిచ్చిన కన్న తల్లి చచ్చిపోయింది. 8వ ఏట తాత అబ్దుల్ ముత్తలిబ్ చచ్చిపోయాడు. ప్రపంచానికి కారుణ్యం పంచడానికి వచ్చిన ఆ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమేందో తెలియనటువంటి ఓ అనాథగా తాత దగ్గర పెరిగారు. తాత కూడా 8 సంవత్సరాలు చనిపోయారు. అందుకని అంటాడు, ఓ అనాథ బాలుడిగా, వెలివేయబడినటువంటి శరణార్థిగా ఆయన ఒక జాతి మొత్తానికి దాని భవితవ్యకు నిర్ణేతగా మారాడు. అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను 2 విషయాల్లో ఆయనే నిర్ణేత. ఈ పయనంలో దానిలో ఎగుళ్ళు దిగుళ్ళు, వెలుగు చీకట్లు, భయోత్పాతాలు, వైభవాలు అన్ని చూశాడు. అత్యంత పేదరికాన్ని గడిపారు. అన్ని రకాల వైభవాలను చూశారు. ఈ ప్రపంచం పెట్టిన అగ్ని పరీక్షలో నెగ్గుకు వచ్చాడు. ఎలాంటి మచ్చ లేకుండా నికార్సుగా బయటపడ్డారు. ఆయన మహమ్మద్ ప్రొఫెసర్ రామకృష్ణారావు అన్నమాట. అడుగో యోధుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అడుగో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అడుగో వ్యాపారి, అడుగో రాజకీయవేత్త, అడుగో అనాథల రక్షకుడు, అడుగో స్త్రీ జనోద్ధారకుడు, అడుగో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శంగా ఉన్నారు. సోదరులారా రండి. దాని తర్వాత అడియార్ ఏమన్నాడంటే, తమిళనాడుకు చెందిన అడియాడు, పురుషోత్తమా పురుషోత్తమా, యావత్ ప్రపంచానికి సన్మార్గ మార్గం చూపించవచ్చిన వాడా, విజ్ఞాన వివేచ మార్గాలు ప్రబోధించవచ్చిన రాజాది రాజా, అసంఖ్యాకమైన సైనిక వాహిని గల రోమన్ సామ్రాజ్యాన్ని పాదక్రాంతం చేసుకున్నవాడా, అంతులేని వచ్చిన వైడూర్యాలు ధనరాశులు కలిగినటువంటి ముస్లిం సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావ, మీరు మీ బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ భారాన్ని మీ భుజాలపైన వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు నా కళ్ళంపట అశ్రుధారలు చిందుతూ ఉన్నాయి. ఇటువంటి అపురూపమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా, నాయకుడిగా పొందడానికి ముస్లింలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. అడియార్ అల్హమ్దులిల్లాహ్ చివరిలో ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నప్పుడు ఇస్లాం స్వీకరించాడు. ఆయన నేను ఆరాధించేటువంటి ఇస్లాం అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించాడు. అందులో ఉన్నటువంటి విషయం సోదరులారా చూడండి, యావత్ ప్రపంచానికి ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో వచ్చిన వాడు కాదు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, సర్వ మానవాళికి చివరికి జిన్నాతులకు కూడా మార్గదర్శకత్వం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఏ యూదుడైనా, ఏ ఈసాయి అయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించకుండా స్వర్గంలో ప్రవేశించడు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎంత వైభవం, అసంఖ్యాకమైనటువంటి రోమన్ సామ్రాజ్యాన్ని ప్రాతకాంతం చేసుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు. సుబ్హానల్లాహ్, అడియారన్న మాటలు. తర్వాత లామటైన అంటున్నారు, గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు, మానవ సమాన ప్రతిభకు గీటురాళ్ళైతే నేటి ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తిని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పోల్చడానికి ఎవరు సాహసించగలరు? గొప్పదైన లక్ష్యం, టార్గెట్ చాలా పెద్దది, స్వల్పమైన సాధనాలు, రీచ్ కావడానికి అన్ని వనరులు లేవు, కానీ వండర్స్, అద్భుతమైనటువంటి ఫలితాలు. గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు. ఎవరి టాలెంట్ అయినా ఇదే. మరి అలాంటి ఈ నేటి ఆధునిక యుగంలో కూడా ఏ గొప్ప వ్యక్తిని కూడా ఆయనతో పోల్చలేము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు ఆయుధాలు సృష్టించారు, చట్టాలు చేశారు, రాజ్యాలు స్థాపించారు. ఎన్నో వారు స్థాపించింది ఏమైనప్పటికీ అవన్నీ భౌతిక శక్తికి సంబంధించినవే. అవి తరచుగా వారి కళ్ళ ముందే నేలకూలాయి. కానీ ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యాల పునాదుల్ని కదిలించడమే కాక, లక్షలాది మనుషుల్ని చెలింపజేసడమే కాక, రాజ్యాలు, జాతులు, సామ్రాజ్యాలనే కాక, ముఖ్యంగా బలిపీఠాలు, ఆత్మలు, వీటన్నింటినీ స్థానభ్రంశం చేశారు. ఎన్నో ఆయన తత్వవేత్త, వక్త, ప్రవక్త, యోధుడు, హేతుబద్ధమైన విశ్వాసాల నాయకుడు, సకల మానవ ఔన్నత్యాన్ని కొలిసే సకల ప్రమాణాల రీత్యా ఆయన కంటే గొప్పవాడెవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా అని మనం ప్రశ్నించవచ్చు అన్నాడు లామట్టాయి. సోదరులారా, అంటే విషయం ఏంటంటే, ఎంతో మంది కనిపెడితే ఒక విషయాన్ని కనిపెట్టారు, లేదు ఒక రాజ్యాన్ని సృష్టించారు, లేదు కొన్ని చట్టాలు చేశారు,
అవి వారి భౌతిక శక్తికి సంబంధించి తాత్కాలికంగా వారి కళ్ళ ముందే ఒక 20 సంవత్సరాల తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత అవి నేల కొరిగాయి. కానీ ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ప్రతి విషయంలో ఆయన చెప్పిన ప్రతి మాట అడుగడుగున చివరికి ప్రతి విషయం కూడా మనకి నోట్లో ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి ఆ మెతుకును ఏం చేయాలి, దేని ద్వారా వసూపోతుంది, ఏ విధంగా ఎలా వ్యవహరించాలి, ప్రతి విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడు చెప్పిన మాటలు నేటికి కూడా సజీవంగా యథాతథంగా ఆయన చెప్పిన విధంగా ఆచరించబడుతున్నాయి. సోదరులారా, అలాంటి మహోన్నతుడు మహిమ, అలాంటి ఉన్నతమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు వఇన్నక లఅలా ఖులుఖిన్ అదీం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్యారెక్టర్ రీత్యా, నడవడిక రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలను అధిరోహించావు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వఇన్నక లఅలా ఖులుఖిన్ అదీం. కాబట్టి నాకు తౌహీద్ ఉంది, నా దగ్గర రిసాలత్ ఉంది, నీ దగ్గర ఉన్నతమైనటువంటి క్యారెక్టర్. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణలేవి? తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నావు, భార్య బిడ్డలతో ఎలా ఉంటున్నావు, అన్నదమ్ములతో ఎలా ఉన్నావు, నీకు గిట్టని వాళ్లతో ఎలా ఉన్నావు, న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, జ్ఞానం పంచవలసి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, నీలో ఉన్నటువంటి ఆ ఉత్తమ నడవడిక శత్రువులు కూడా మెచ్చుకున్నారే. ప్రతి ఒక్కరూ కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నారేమో అనుకున్నారే. అలాంటి లక్ష్యం నిజంగా మనలో ఉన్న ఎవరికి వాళ్ళు ఆలోచించారు. సోదరులారా, మనం ఏమనుకుంటున్నారంటే భయ్యా మీ షిర్క్ నే కర్తే జీ, ఆమె డైరెక్ట్ జన్నత్, ఆమె బిదత్ వాలే నహీ. సోదరులారా, ఎన్నో పాపాలు నిన్ను నేరుగా నరకానికి తీసుకుని పోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుమజాలో ఏమన్నాడు? వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా. వారికి భయంకరమైనటువంటి వైలుంది. హుమజా లుమజా, తప్పులెన్నేవాళ్ళు, వీపెనకాల మాటలు చెప్పేవాళ్ళు. నరకం కాదు, నరకం లోపల వైలనే గొయ్యిలో పడేస్తారంటున్నాడు. అక్కడ షిర్క్ గురించి చెప్పలేమని. వైలుల్ లిల్ ముతఫిఫీన్, వాళ్ళకు కూడా వైలుంది. ఎవడైతే కొలతల్లో తూనికల్లో మోసం చేస్తాడో, మోసం చేసేవాడు మనలోని వాడు కాదు అన్నారు. నువ్వు ఎన్నో మోసం చేస్తున్నావు, ఎన్నో అబద్ధాలు చెప్తున్నావు, ఎన్నో రకాలైనటువంటి డిగ్రేడ్, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, తౌహీదులు అని చెప్పుకునే మనం కూడా మన జీవితంలో ఎన్నో పొరపాట్లు, లోపాలు, దోషాలు ఎలా ఇష్టపడతాడు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఒకసారి ఆలోచించండి. మరి ఎంతమంది చరిత్రకారులు నాన్ ముస్లిమ్స్ వాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ గురించి, నిలువెత్తు ఆయన యొక్క జీవితాన్ని గురించి వారు చెప్పినటువంటి ఆణిముత్యాలు లాంటి మాటలే. ఇప్పుడు కనీసం అసలు మనల్ని మన ఇంట్లో వాళ్ళు ఇక మంచివాడు అంటున్నారా? సొంత అన్నదమ్ములే చెబుతారు, భయ్ హమారా భయ్ సే थोड़ा जतन से रहो, वो अच्छे आदमी नहीं है बोल के अस्तगफिरुल्लाह नौजुबिल्लाह, तुम्हारा तौहीद क्या काम आता है? అసలు ఏదైనా పనికొచ్చింది అనుకుంటున్నాం మనం? ఏదో ఒక్క తౌహీద్ ఉంటేనే కదా. శైతాన్ దగ్గర కూడా తౌహీద్ ఉంది. మరి వెళ్ళిపోయాడు స్వర్గంలోకి, స్వర్గం నుంచి బయటకు వచ్చాడు, నరకంలో వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడు అంటే ప్రతి విషయంలో ఆయన నేను గడ్డం ఆయనలాగా పెంచుతాను, ప్యాంట్ అనలాగేసి, ఈ రెండు ఉంటే సరిపోదు. నీ క్యారెక్టర్ ప్రతి విషయంలో, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో, భార్యా బిడ్డల విషయంలోనైనా సరే, అన్నదమ్ముల విషయంలోనైనా సరే, ప్రతి విషయంలో ఆయన్ని ఫాలో అయితే అప్పుడు నిజంగా ఆయన చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసల్ని అప్పుడు నువ్వు తాగుతావు. ఆయన సిఫార్సు నీకు అప్పుడు లభిస్తుంది. ఆయనతో పాటు అప్పుడు నువ్వు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండగలుగుతావు. లేదో ఊరగా ఏదో కులాచారం ప్రకారం ఈ జుమ్మా రోజు వస్తాను, జుమ్మా రోజే కొంచెంసేపు మసీదులో ఉంటాను, వెళ్ళిపోతాను, తర్వాత మా పెద్దోళ్ళు చెప్పారు, మా తాతోళ్ళు చెప్పారు, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారు అన్నావు అనుకో, ఆయన సిఫార్సు నీకు లభిస్తుందా? ఆయన చేతుల మీదుగా నువ్వు కౌసర్ను తాగలుగుతావా? లేదు ఆయనతో పాటు నువ్వు జన్నతులు వెళ్ళగలుగుతావా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఫాలో అవటం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటను విని ఆచరించు. అతీవుల్లా అతీవు రసూల్ ఎన్ని చోట్ల చెప్పాడు. నీ గుండెల్లో నిజంగా అల్లా మీద ప్రేమ ఉంటే ముహమ్మద్ నా ప్రవక్తని అనుసరించు, నా ప్రవక్తని ఫాలో కా, నా ప్రవక్త విధానం ప్రకారం ఉండు. వలా తుబ్తిలు అమాలకుం, నీ ఆచరణలు వ్యర్థం చేసుకోబాక. మా జమాత్ వేరు, ఆ మస్లక్ వేరు, మా తరీకా వేరు, మా ఊళ్ళో సిద్ధాంతం వేరు, ఇదేమి చెల్లదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం ఉన్నవాడే ధన్యుడు. లేదులేండి, నేను ఇట్లా ఇప్పుడు దాకా ఇట్లా గడిచిపోయింది, నేను ఇలానే ఉన్నామన్నా అనుకో, నష్టపోయేవాడిని కూడా నువ్వే. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైఫ్ విస్తరించదు.
ఆయన పడిన కష్టాలు, ఆయన చేసిన త్యాగాలు, ఆయనకు ఎదురైనటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లీడ్ చేశారు, ఏ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల్ని ప్రేమించారు, శత్రువులు కూడా ఆయన ఏ విధంగా కొనియాడారు. 4 రోజుల జీవితం అబ్బాయి ఇయ్యాలగా రేపు చచ్చిపోతే గ్యారంటీ. ఎంతో మంది చచ్చిపోయారు. మనం లెక్కండి. మొన్న 17వ తారీఖు జూలైలో సంజయ్ కపూర్ అని చెప్పేసి 10,000 కోట్లకి అధిపతి ఎక్కడో లండన్లో ఫామ్ హౌస్లో ఊరక విహారయాత్ర కోసం చెప్పి తన ఫామ్ హౌస్లో తిరుగుతున్నాడు. చెట్టు నుంచి ఒక తేనెటీగ చిన్నది ఒకటి వచ్చి నోట్లో జరపడిపోయింది. ఈ స్వరపేట పక్కన ఉన్నటువంటి టిష్యూ అలా కాడేసింది. చిన్న తేనెటీగ ఇది పెద్ద విశేషమా, కానీ ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆ స్వరపేటిక దగ్గర వెంటనే వాసిపోయింది. శ్వాస ఆడక స్ట్రోక్ వచ్చేప్పుడు ఎన్ని రోజులు బతుకుతాం అనుకుంటున్నాను? ఒకవేళ ఈ క్షణం చచ్చిపోతే నీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు లభిస్తుందా? పోనీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను తన అనుచరుడిగా ఒప్పుకుంటాడా? ఇది ఆలోచించాలి. లేదు రండి, ఎట్లానో ఏదో పొత్తనాకు వచ్చే వాళ్ళ జుమానామా చదివేసుకుంటాము, తర్వాత మేము వెళ్ళిపోతాం, మా ఇష్టం వచ్చినట్టే చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఏ ఒక్కటి కూడా ఆమోదయోగ్యం కాదు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే శత్రువులు సైతం కొనియాడారో, ఎవరైతే తనతో దూరమైన వారు కూడా దగ్గరయ్యారో, ఎవరైతే తనను ద్వేషించిన వారిని కూడా ప్రేమించారో, ఆ మానవ మహోదయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితపు అడుగుజాడల్లో ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. మన హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, దోషాలు, లోపాలు అన్నింటినీ తీసివేయగాక. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌశల్య దాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన సిఫారసును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వల్ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వజ్ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీమ్ అల్ బర్రూర్ రౌఫుర్ రహీమ్ రబ్బుల్ ఆలమీన్.